దేవుడు ఈ రోజున ఈస్టర్ జరుపుకునే దానికి ఆయన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఈస్టర్ పండుగ అని మనందరం జరుపుకుంటున్నాం. పునరుద్ధానము అంటే అర్థం ఏంటంటే పునర్ అంటే తిరిగి, పునర్ అంటే తిరిగి, ఉత్థానము అంటే లేచుట. ఇప్పుడు కలిపి చదివితే తిరిగి లేచుట, తిరిగి లేచుట అనేది పునరుద్ధానం. ఈస్టర్ అనేది ఆంగ్ల పదం, ఇంగ్లీష్ పదం. ఈస్టర్ అనేది, పునరుద్ధానము అనేది తెలుగు పదం. ఈ పునరుద్ధానము ద్వారా మరణమే మరణించింది. దేవుడు పునరుద్ధానపు శక్తితో మన యేసుక్రీస్తు ప్రభుని దేవుడు లేపాడు. దీనికి మేము సాక్షులము అని అంటారు అపోస్తులు. అసలు పునరుద్ధానం అంటే ఇంకొక అర్థం ఏంటంటే మరణించిన తరువాత తిరిగి జీవించటమే పునరుద్ధానం. మరణించిన తరువాత తిరిగి జీవించటమే పునరుద్ధానం. మరణించిన వారిని తిరిగి జీవింపజేయ శక్తి దేవునికి ఉందంట. ఎవరికంట? మరణించిన వారిని తిరిగి జీవింపజేయు శక్తి దేవునికి ఉంది. అటువంటి శక్తిమంతుడు మన దేవుడు. ఈ పునరుద్ధానాన్ని గురించి చాలామంది ప్రవచించారు, ప్రవక్తలు కూడా చెప్పారు. అపోస్తుల కార్యాలు ఒక మంచి మాట ఉంది. అపోస్తుల కార్యాలు చూస్తే 2:31-32 వచనాలు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31-32 వచనాలు. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరం సాక్షులం. ముందుగానే దావీదు తెలుసుకొని కీర్తనలో మాట రాశాడు. ఎక్కడ రాశాడు తెలుసా? కీర్తనలో 16వ అధ్యాయము 10వ వాక్యంలో ఈ మాట ఉంటుంది. కీర్తనలు 16, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని, అంటే నా ఆత్మను. ఇప్పుడు మన ఆత్మ కూడా పాతాళంలో ఉంటుందా? ఎవరి ఆత్మ ఉంటుంది? ఎవరికైతే పునరుద్ధానం లేదో, ఎవరు తిరిగి జన్మించలేదో వారి ఆత్మ పాతాళంలో ఉంటుంది. వారి ఆత్మ దేవుని దగ్గరికి పోడు. అందుకే దావీదు ముందుగానే ప్రవచించి నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని అంటాడు. కుళ్ళు పట్టనీయవు. యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తరువాత సమాధిలో పెట్టారు ఆయన్ని. సమాధే భయపడిపోయింది యేసయ్య ద్వారా. మరణించింది, మరణం భయపడిపోయింది. మరణమాన్ని ముల్లెక్కడా, మరణమాన్ని విజయం ఎక్కడా, మరణంతో సవాలు చేశాడు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. ఏది కూడా యేసు ప్రభుని బంధించలేకపోయింది. యేసు ప్రభుని ఏ శాసనం కానీ, ఏ కట్టడ కానీ యేసు ప్రభుని బంధించలేదు. ఆయన దేవుడు. పాతాళములో ఆయన సమాధిలో పెట్టిన తరువాత దేవుడు యేసు ప్రభుని లేపాడు. యేసు ప్రభుని
మూడో దినాన లేపాడు. లేపి ఏం చేశాడు తెలుసా? పరలోకానికి తీసుకెళ్ళి పరలోకంలో యేసయ్యని ఘనపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. భూలోకంలో ఉన్నప్పుడు యేసయ్య కష్టాలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, శోధనలు అనుభవించాడు, ఇబ్బందులు అనుభవించాడు, ఎన్నో ఆటంకాలు పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఏ విధంగా సిలివేసి చంపారో మనకు బాగా తెలుసు. ఇప్పుడు పరలోక రాజ్యంలో పునరుద్ధానపు శక్తితో ఆయన నింపబడి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉన్నాడా లేదా? ఒక ప్రశ్న. హ్యాపీగా సంతోషంగా ఉన్నాడా లేదా? లేడా? ఎవరికి చెప్తుంటారు? నాకేం వినబడుతుంటారు. లేడు. ఎందుకు లేడు? సంతోషంగా చెప్పండి. సంతోషం ఎందుకు లేడంటే ఇంకా మారకుండా ఉండారే వాళ్ళని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు యేసయ్య. ఇప్పుడు మన పరిస్థితి మనం ఆలోచన చేస్తే బైబిల్కి ఒక మంచి మాట ఒకటి ఉంది. ఎక్కడుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1లో చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా ఆయన అంటే దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను. అంటే క్రీస్తుని ప్రథమ ఫలంగా దేవుడు ఏ విధంగా లేపాడో మనల్ని కూడా క్రీస్తుతో కూడా లేపాడు దేవుడు. ఎలా అంటే మనం బాగా ఆలోచన చేస్తే దేవుడు ఏ విధంగా యేసు ప్రభువుని లేపి పరలోకంలో ఘనపరిచాడో ఈ రోజున ఆత్మ సంబంధమైన మరణం, దేవుడు ఆత్మ సంబంధమైన మరణము నుండి విశ్వాసుల్ని బ్రతికించి వారిని కూడా అలాగే కనపరుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అపరాధముల చేత పాపాల చేత అని చెప్పాను కదా. ఇప్పుడు చాలామంది క్రీస్తులో బ్రతికున్నారు, కొంతమంది ఏమైపోయారు? చచ్చిపోన్నారు. అందరూ బాగానే ఉన్నాం, అందరూ బాగుండారు, బ్రతికున్నాం, మనకు శ్వాస వస్తుంది, ఆహారం తింటున్నాం, అందరిని తిడుతున్నాం, కొడుతున్నాం, అందరితో బాగానే ఉన్నాం. కానీ నువ్వు సత్యమని చెప్తాడు దేవుడు. అపరాధముల చేత పాపాల చేత నువ్వు చచ్చిపోన్నావు అని అంటాడు దేవుడు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏ విధంగా మనం చచ్చిపోతున్నాం అని అంటే, ఒక్క మాట దేవుడు ఆదాముతో అన్నాడు, ఆదాము నీవు ఈ పండు తిని దినమున నిశ్చయముగా చస్తావన్నాడు. ఆదాము బాగానే వల్ల హ్యాపీగా బాగానేవాడు. కానీ ఏంది ఆదాము ఇప్పుడు ఆత్మ సంబంధంగా చచ్చిపోయాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభుని సమాధిలో నుంచి ప్రథమ ఫలంగా లేపి తండ్రి కుడిపార్శ్వాన కూర్చోబెట్టి ఆయన కనపరిచాడు దేవుడు. ఈ రోజున దేవుడు నీ ఆత్మీయమైన మరణంలో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన రక్తం చేత కడగబడినప్పుడు. నువ్వు ఆయన రక్తం చేత కడగబడినంత మాత్రాన, నువ్వు రక్తం చేత కడగబడకపోతే నువ్వు సచ్చినోడివే, సచ్చిన దానివే. నువ్వు మందిరానికి వస్తున్నావు, ఏదో అన్ని దేవుడు స్తుతిస్తున్నావు, పాట పాడుతున్నావు, అది వేరే విషయం. కానీ సచ్చిన జీవితం నీలో ఉంది, ఇంకా సచ్చిన బ్రతుకు నీలో ఉంది.
2 మరణాలు కదా, మనకు తెలుసు కదా. 2 మరణాలు, ఒకటి శారీరకమైన, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఇప్పుడు నరకంలో పోయేవాడికి స్పర్శ ఉంటుందా? నరకంలో ఏం దొయ్యపడుతుంది అక్కడ? ఆత్మ, అంతేనా? అది వాడు స్పర్శ ఉంటుందా? అబ్బా కాలిపోతున్నానయ్యా, ఉంటుందా? ఎట్టుంటుంది? లాజరు ధనవంతుడి విషయంలో మనం చూస్తే, ధనవంతుడికి ఏముంది? ఓ తండ్రి అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నానయ్యా అని అంటాడు. అంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఈ భూలోకంలో ఎంతమందిని శ్రమ పెడుతున్నావో, బాధ పెడుతున్నావో, నీ ద్వారా ఎంతమంది శ్రమ పడుతున్నారో, నీ ద్వారా ఎంతమంది కష్టపడుతున్నారో, నువ్వు ఇంకా సచ్చిన జీవితాల్లో ఉండి ఆత్మీయంగా నువ్వు బతకపోతే, జీవించకపోతే, రేపు మనం అక్కడికి వెళితే అక్కడ కూడా మనం ఎట్లుండాలా? బాధలు పడాలి, అనుభవించాలి మనం. అసలు కొంతమంది పునరుద్ధానమే లేదు వాళ్ళకి. నిజముగా పునరుద్ధానం కానీ ఉంటే ఏమి కూడా పట్టించుకో మనం. యేసయ్య పునరుద్ధానపు శక్తితో నింపబడి తండ్రి కుడి పార్శ్వాన ఏ విధంగా కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడో, వేవేల దూతలతో ఎలా ఉన్నాడో, మనం కూడా సంతోషంగా ఉండాలి అని అంటే ఆ పునరుద్ధానపు శక్తి మనలో ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు? మన వాళ్ళు చాలామంది చనిపోయారు. క్రీస్తునందుండి ఎవరైతే మృతులైనారో వాళ్ళు ఆండారు. ఇప్పుడు వాళ్ళు ఆండారు, దేవుని దగ్గర పరదేశంలో ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా ఉంది కన్నా? వాళ్ళు ఏంది యుగయుగాలు సంతోషకాలేదు, వాళ్ళు పునరుద్ధానపు శక్తితో నింపబడ్డారు. ఇప్పుడు బాగా ఆలోచించాయి. నువ్వు నిజంగా క్రీస్తునిలో నువ్వు లేపబడితే, పాపాల్లోంచి, శాపాల్లో నుంచి, అక్రమాల్లో నుంచి నువ్వు లేపబడితే, నీలో పునరుద్ధానపు శక్తి దాగి ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే నువ్వు బాగానే ఉంటావు. కారణం ఏంటంటే నీలో పునరుద్ధానపు శక్తి ఉంది. అపరాధముల చేత, పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా, సచ్చిన వాళ్ళు అంటే అర్థం ఏంటంటే దేవునికి వేరుగా ఉంటారు వాళ్ళు. సచ్చిన వాళ్ళని అంటారు దేవునికి వేరుగా, అంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నది కదా బైబిల్లో. దేవునికి ఎవరైతే వేరుగా జీవిస్తారో, ఆయన లేకుండా ఏదైతే చేస్తుంటారో, ఆయన మీద ఆధారపడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు సచ్చిన వాళ్ళతో సమానం. సచ్చిన వాళ్ళే ప్రతిదీ దేవుని మీద ఆధారపడుతుంటారే. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పునరుద్ధానపు శక్తిని కాపాడుకుంటుంటారే. రేపు వాళ్ళు నిత్య విశ్రాంతిలో ఉంటారు. ఒకసారి లేపాడు దేవుడు ఎవరిని? యేసయ్యని. మళ్ళా వచ్చాడు ఆయన, మళ్ళా వచ్చి మళ్ళా చచ్చిపోయి మళ్ళీ లేచాడా? మొన్న 10 సంవత్సరాలు సిలువేస్తావు దేవుని అంటే 7 మాటలు చెప్పుకుంటా ఉన్నాం, 7 మాటలు చెప్పుకుంటున్నాం, మళ్ళీ ఇష్టపడి జరుపుకుంటాం, అది వేరే విషయం. దేవుడు నిన్ను కూడా లేపాడు కదా, లేపాడా లేదా? నీ లేపాడా? లేచిన నువ్వు మళ్ళా కూర్చుంటున్నావా? కూర్చున్నా నువ్వు మళ్ళా లేస్తున్నావా? ఎన్నిసార్లు లేపాడు దేవుడు నిన్ను? ఎన్నిసార్లు పాప కోపంలో నుంచి, చెడు జీవితంలో నుంచి, చెడు అలవాట్లోంచి లేపుతా ఉన్నాడు దేవుడు నిన్ను. ఆ పునరుద్ధానపు శక్తి అంటే నీకు అర్థం కావట్లే. నువ్వు నిజంగా పునరుద్ధానపు శక్తితో నింపబడితే నీ గురించి పక్కనోడు సాక్ష్యం ఇవ్వాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ఆ పునరుద్ధానపు శక్తిని కాపాడుకున్నారా ఇవ్వాలని. అది అపోస్తులు అంటారు కదా, పేతురు అంటాడు, దేవుడు క్రీస్తుని మృతుల్లోంచి లేపాడు, అందుకు మేము సాక్షులం అంటాడు. ఆయనకి మేము సాక్షులం అంటాడు.
ఈ దేవుడు సజీవుడై లేచాడు, మేము సాక్షులం అంటాడు. ఆయన సాక్ష్యాన్ని బాగా ఆలోచించే, నిజముగా ఆయన పునరుద్ధానుడు కాబట్టి ఆయనకి మళ్ళా రాలే ఈ లోకానికి ఒకేసారి వస్తాడు. ఎప్పుడు? నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు. ఇప్పుడు నిజంగా పునరుద్ధానంతో శక్తితో నింపబడి ఉంటే ఎన్నిసార్లు పడిపోతావు? చిన్న వాటికి, చిన్న అలవాట్లకి, చిన్న పొరపాటుకి ఎన్నిసార్లు పడిపోతావు నువ్వు ఆలోచించే. నిజముగా బాగా గుర్తుపెట్టుకోండి, నిజంగా ఆ పునరుద్ధానపు శక్తి నీలో ఉంటే మందిరానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టవు, కార్యక్రమాలకు వస్తావు. నీలో పునరుద్ధానపు శక్తి లేదు కాబట్టి ఆగిపోతున్నావు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఆ పునరుద్ధానపు శక్తి ఆ దేవుడు నీలో ఉంటే పురుకొలపుతాడు, నిన్ను పురుకొలపుతాడు. ఈరోజు ఆదివారం పోయి ఉంటాడు, వెళ్ళిపోతా ఉంటాడు. ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని ఆటంకాలు, ఎన్నెన్ని బాధలు వస్తున్నాయి ఆలోచన చేయండి. అసలు నిన్ను గురించి పక్కన వాళ్ళు ఎలా సాక్ష్యం చెప్పాలో ఆలోచించి. అసలు పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే బాగా అర్థం మీకు చెప్తాను. పునరుద్ధానం అంటే ఇప్పుడు బైబిల్లో జక్కయ్య ఉన్నాడు, మనకు తెలుసు. జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఎటువంటి వాడు? ఎటువంటి వాడమ్మా? వడ్డీ వ్యాపారం చేసేవాడని ఉందే కానీ ఏమైనా పాపాలు చేసేవాడని ఉంది అక్కడ బైబిల్లో? అంటే దేవుని దృష్టిలో ఒక ఇంట్లో పోసి బంగారు గొలుసు దొంగిలించటం తప్ప కదా? తప్పేనా? వాడు బంగారు గొలుసు దొంగిలించాడు, వాడు పెద్ద నేరం చేశాడు. నేను కోడిగుడ్డు దొంగిలించా, తప్పే, ఏదేం తప్పే. జక్కయ్యకు ఉన్నటువంటి లక్షణం ఏంది? వడ్డీ వ్యాపారి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, పన్నులు వసూలు చేసేవాడు, 10 రూపాయలకి 40 రూపాయలు వేసేవాడు. అటువంటి వ్యక్తికి పునరుద్ధానం లేదు. ఇప్పుడు బాగా అర్థం, పునరుద్ధానం లేనటువంటి వ్యక్తికి అటువంటి వాడు ఎవరు? సచ్చిన వాడితో సమానం. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, మనం ఎలా ఉన్నాము? యేసుని నమ్ముకున్న మందిరికి వస్తున్న మనము, జక్కయ్య ఆ పనుల్లో ఉన్నాడు, మనం ఏ పనుల్లో ఉన్నాం? దేవుని కాకుండా వ్యతిరేకంగా నువ్వు ఏ పని చేసినా సచ్చినోడితో సమానమే. వీళ్ళ పునరుద్ధానం లేదు. ఇంకా అంతకుముందు సినిమా హాళ్ళు ఉండేవి. సినిమా హాళ్ళు ఉండే కదా అంతకుముందు. ఇప్పుడు నెల్లూరులో ఎన్ని హాళ్ళు ఉండే కూడా తెలియదు నాకు. మామూలుగా ఎన్నో 3-4 ఉంటాయో నెల్లూరులో. చాలా హాళ్ళు మూసేసి, ఇప్పుడు అల్లూరులో కూడా మూసేశారా లేదా? అల్లుళ్ళు చెప్పండి అయ్యా, నేనేమనుకున్నా. అల్లుళ్ళు హాళ్ళు మూసేసి ఉంటారా? ఏం లేవు. ఒకటి ఉందా? ఓకే, ఒకటి ఉన్నట్టుంది. అది కూడా లేదా? అది కూడా లేదు. ఇప్పుడు సైతాన్ ఏమనుకుంటారు తెలుసా మీకు? సినిమా హాల్ మొత్తం మూసేస్తే వాడు ఏమన్నాడు తెలుసా? అరే మీరెందుకురా సినిమా హాల్కి పోయి పాపం చేయటం, ఇంట్లోనే పాపం చేయండి అని అన్నాడు. ఇప్పుడు ఇంట్లో ఏమవుతుంది? ఇప్పుడు ఉన్న టీవీలు తీసేసి పెద్ద టీవీ, ఏందది? ఇంత పెద్ద టీవీ పెట్టి దాంట్లో ఏంది ఇప్పుడు హ్యాపీగా ఇంట్లోనే కొంతమంది అయితే మందు తాగటం, మనం కాదులే, కొంతమంది మందు తాగటం, ఆమె శ్రీమతి చికెన్ అయిన ఫ్రై చేస్తుంటే తినటం, హ్యాపీగా సినిమాలు చూసుకోవటం. వాడు ఏం చెప్తాడు సైతం? ఆడిపోయి పాపం చేయొద్దు, ఇంట్లో మీరు పాపం చేయండి. ఇంట్లో చూడండి, సినిమా చూస్తే తప్పు, సీరియల్ చూస్తే అది సినిమా కాదు కదా? తప్పేనా? తప్పు కదా? ఎంతమంది చూస్తున్నారో చెయ్యొత్తమని చెప్పను నేను, మీరేం చెయ్యొత్తొద్దు. అంటే బాగా గుర్తు, అంటే నువ్వు సచ్చినోడితో సమానమే, ఇంకా సచ్చి ఉండవు నువ్వు అంత అర్థం.
నువ్వు నిజంగా అవన్నీ నీలో ఉన్నాయి కాబట్టే మందిరానికి క్రమంగా రాలేకపోతున్నావు. నువ్వు ఈ వారం కనిపిస్తే రేపు వారం ఆబ్సెంట్, ఇంకో వారం ఆబ్సెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, తప్పు తప్పే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. బైబిల్ ఉంది కదా. జక్కయ్య ఏది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మాత్రమే జక్కయ్య. దేవుడు జక్కయ్యను ఆ సచ్చిన జీవితం నుంచి లేపాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు ఎవరైతే మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, ఆయన రక్తం చేత కడగబడకుండా, బాప్తిజం తీసుకోకుండా ఉంటారో వాళ్ళతో సచ్చినోళ్లే, వాళ్ళు సచ్చినోళ్లే. ఆమెను బాప్తిజం తీసుకొని కూడా ఇంకా కూడా చచ్చుంటారు కొంతమంది. బాప్తిజం తీసుకొని చచ్చిపోతారు కొంతమంది. వాళ్ళు అనుకుంటారు క్రైస్తవురాల్ని అని చెప్తా, సత్యవాళ్ళతో సమానం. జక్కయ్య అంటే అర్థం తెలుసా మీకు? ఎక్కడంటే అర్థమైంది జక్కయ్య అంటే పవిత్రుడు లేదా పరిశుద్ధుడు, మంచోడు అని అర్థం ఉంటుంది జక్కయ్య అంటే. అటువంటి పేరు పెట్టుకున్న జక్కయ్య ఈ పొరపాట్లు చేశాడు. దేవుడు జక్కయ్యని ఆ అక్రమాల్లోంచి పైకి లేపి ఎప్పుడైతే జక్కయ్యలో పునరుద్ధానపు శక్తి వచ్చిందో, ఆ ఏదైతే జక్కయ్య సచ్చేదానికి ఏ అలవాట్లు కారణమయ్యాయో ఆ అలవాట్లన్నీ బయటికి వెళ్ళిపోయినాయో పునరుద్ధాన శక్తి వచ్చేసింది జక్కయ్యలకి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతను అబ్రహాము కుమారుడే. ఎవరిచ్చారు సాక్ష్యం? యేసయ్యే అబ్రహాం గురించి, జక్కయ్య గురించి సాక్ష్యం ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, నీ గురించి నీ భర్త సాక్ష్యం ఇవ్వాలయ్యే, నీ గురించి నీ భార్య సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఆడది ఇంట్లోనే సాక్ష్యం ఉండాలి. యాడో కాదు సాక్ష్యం ఉండేది, ఇంట్లోనే సాక్ష్యం ఉండాలి. నీ బిడ్డల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. ఇది సాక్ష్యం అంటే. ఎన్ని సాక్ష్యాలు! ఈ జక్కయ్య గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సాక్ష్యం, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అది పునరుద్ధానం అంటే. అపరాధాల చేత, పాపాల చేత మీరు సచ్చిన వారయుండగా క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని బ్రతికించెను. ఒకప్పుడు బ్రతికించాడా లేదా? బ్రతికించబట్టే కదా బాప్తిసాలు తీసుకున్నాం, అంతేనా? బాప్తిసాలు తీసుకున్నాము. మందిరానికి ఎంత బాగా క్రమంగా వస్తున్నాము. రాను పునరుద్ధాన శక్తి పోయి ఏమొచ్చింది? రాను మనలో ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది మనలో? దేవుని శక్తి వెళ్ళిపోయింది మనలో నుంచి. సాతాను వచ్చి కూర్చున్నాడు. యాడికి ఈరోజు పోతుండవా? పాపాక పో, చేయలేక పో, పనికి పో, ఆడకు పో, ఏడకు పో, ఆ పని చేయి, ఈ పని చేయి. నిజముగా ఆలోచన చేయి. నువ్వు క్రైస్తవురాలు అయితే, ఆయన రక్తం చేత కడగబడి ఉంటే, పునరుద్ధాన శక్తి నింపబడి ఉంటే అని ఇంట్లో ఉండవయ్యా. ఇంట్లో ఉండవమ్మా, మందిరికి రావాలి నువ్వు, అంతే. ఆ శక్తితో నువ్వు నింపబడాలి. ఇంకొకటి, నువ్వు నిజంగా దేవుని శక్తితో నింపబడి ఉంటే, పునరుద్ధాన శక్తితో నింపబడి ఉంటే, నిన్నెవరు కూడా గుర్తుపట్టలేరంట. ఎట్టుంటుందంటే, ఇప్పుడు సునీల్ ఉన్నాడు. ఒకప్పట్లో సునీలు దేవునికి వ్యతిరేకంగా ఉండాడు. అందరూ చూస్తున్నారు సునీల్, చూస్తారు, అందరూ చూస్తూ ఉంటారు. సునీల్ యేసుని నమ్ముకున్నాడు, ఆ పునరుద్ధాన శక్తితో నింపబడ్డాడు. దేవుడు ఏ విధంగా యేసుని లేపాడో, దేవుడు సునీల్ని కూడా పాపంలోంచి లేపాడు. ఇదే పునరుద్ధానం. లేపిన తరువాత బాగా మారిపోయాడు, బాగున్నాడు. పక్కన లేదు. ఇప్పుడు సునీల్ని చూస్తే జనాలు ఏమంటారు అంటే, లేయంగానే ఫేర్నెల్ పూసుకోవటం కాదు, సెంట్లు కొట్టుకోవటం, ఫేర్నెల్ పూసుకోవటం, ముఖం అంతా బాగా అదేందా దాన్ని ఏమంటారా? అది కాదమ్మా, స్కిన్ లైటా,
జిగి 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 అంటుంటుంది చూడతా. అంటే నల్లగా ఉంటే మనకి ఎర్రలాగా వచ్చేదానికి జిగి 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 అంటుంటారు. అవి పూసుకోవటం, అబ్బా భలే మారిపోయాడు అనేది కాదు, అది కాదు, అది కాదు. ఒక అమ్మాయి ఒక దగ్గర ప్రార్థనకు పోతే, నేను వాళ్ళ ప్రార్థన పెట్టాలి, అమ్మాయిని తీసుకొచ్చారు. నేను ఊరాడుకున్న అమ్మాయిని చూసి, అంటే వయసుకు వచ్చిన కార్యక్రమం అది. నేను చూసి అమ్మాయి ఊరు అనుకున్నా. క్షుణ్ణంగా చూస్తే అమ్మాయి, ఆ అమ్మాయి అంటే నలుపు, ఏం పూస్తుంది ముఖానికి, స్కిన్ లైట్, అది అదే అంటాను అనేది మేకప్. మేకప్ ఎట్లా తెలుసా, ఎవరా ఈ అమ్మాయి అనుకున్నాను నేను. అసలు ఆ అమ్మాయి ఈ అమ్మాయిని కూర్చోబెట్టాలనుకుంటున్నాను నేను. పక్కన ఉన్నాడు, పక్కన పాస్టర్, అమ్మాయి ఎవరు అసలు, అమ్మాయి దాన్ని కమలాకర అమ్మాయి అని అన్నాడు. అంటే ఫేస్, అంటే ఈ లోకంలో ఫేస్ మారేది కాదండి, క్రీస్తులో నిన్ను గుర్తుపట్టలేరు. ఇప్పుడు ఎట్టంటే, ఇప్పుడు సునీల్ మారాడు కదా, మారిన తర్వాత సునీల్ వస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు కదా, ఒరే వాడు సునీల్ కదా, అవును ఎట్ట మారిపోయాడు రావుడా, ఒకప్పట్లో ఎట్టుండరా మనతో తిరగతా, అందరిని హేళన చేస్తా, ఎగతాళి చేస్తా, అంటే వాడు చేయలేదు మాట చెప్తుండా, ఎగతాళి చేస్తా, అటు చేస్తా ఇటు చేస్తా, ఎట్టున్నాడు, ఇప్పుడు ఎట్టున్నాడురా నాయనా, భలే మారిపోయాడు రా. అది హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది పునరుద్ధరణ శక్తితో లేచారు, కొంతమంది లేయలే, ఇంకా కొంతమంది లేయలే. ఇప్పుడు కోడి ఎన్ని రోజులకి పిల్లలు చేస్తుంది, 21 రోజు. మీకు చాలామంది తెలియదా, ఇప్పుడు కోళ్ళు పెంచేవాళ్ళు 21 రోజుకి కోడి పిల్లలు చేస్తుంది. ఇప్పుడు గుడ్డు దాని కింద వేస్తున్నాము, అన్నీ చేస్తుందా, అన్నీ చేయదు. ఒక్కొక్కటైతే 2 చేస్తుంటుంది, ఒక్కొక్కటైతే 1 చేస్తుంది. దాని లక్షణం అది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, సరే కొన్ని పిల్లలు చేస్తే 10 గుడ్లు వేసామనుకో, 6 పిల్లలు చేసింది, ఓకే. ఆ పిల్లలు అప్పుడే గుడ్డులో నుంచి పగలు కొట్టుకొని బయటకు వచ్చినప్పుడు ఆ పిల్లలు ఎట్టుంటాయమ్మా, బాగా చెప్పండి, ఎట్టుంటాయి? ఏంది వీళ్ళు ఏం చెప్పటం లేదా, ముద్దుగా చూడ చక్కగా బుజ్జిగా వస్తా కొయ్యి 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 అంటట. బా ఎంత చక్కగా ఉంటాయి తెలుసా పిల్లలు. తల్లి ఎట్టుంటుంది, అసహ్యంగా ఉంటుంది. తల్లి ఎట్టుంటుంది, నువ్వు పునరుద్ధాన శక్తితో లేసి అట్టుండాలా, మన పిల్లల్లాగా ఉండాలి, నువ్వు అందంగా ఉండాలి, నువ్వు అట్టుండాలి. నువ్వు యేసుని నమ్ముకుంటే ఆ శక్తిని అట్నే ఉండాలంతే. ఊరికనే సంవత్సరం మనకి పునరుద్ధాన పండుగ వచ్చినట్టు కాదు, సంవత్సరం మనకి యేసు వస్తుంది అట్టు కాదు. ఎన్ని యేసులు వచ్చి ఎన్ని క్రిస్మస్లు వచ్చినా నువ్వు అట్టే ఉండాలంతే. ఆత్మీయమైన సౌందర్యంతో ఉండాలి నువ్వు. ఆ పిల్లలను చూస్తుంటే చిన్న పిల్లలు, బుజ్జి పిల్లలు ఎంత చక్కగా ఉంటాయి, మ్యాథ్ తింటా ఉంటే ఎంత బాగుంటుంది. తల్లి మాత్రం కంపు కొట్టుకుంటుంటుంది. తల్లి మాత్రం కంపు కొట్టుకుంటే పెద్దదైపోయింది కదా అట్లా. ఇప్పుడు మనలో ఎట్లా తెలుసా, ఎప్పుడో మారుమనసు పొందాం కదా మనమా, ఎప్పుడో మారుమనసు పొందేలా. ఎప్పుడో ఇట్లా మనం ఎట్లా ఉంటామంటే గమ్ముకుంటాం. కొత్తగా మారు వాళ్ళని మారనేమో, మనము మారము. కొత్తగా మారిన వాళ్ళని మారనేమో, మనం కూడా మారం. మేము కూడా తిరిగి అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు తిరగకూడదా? మేము కూడా సేవ చేసి అయిపోయింది, మీరు చేయండి. అది బిర్యానీ పెడితే తినవా? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నువ్వు ఎప్పుడూ దేవుని దృష్టిలో సొగుసుగా మారేది. యేసుక్రీస్తు ప్రభువు సమాధిలోంచి లేచిన తర్వాత, అర్థమవుతుందా? సమాధిలోంచి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు స్త్రీలు వచ్చారంట ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయాలని. యేసయ్య ఏం చెప్పాడు, నేను లేస్తానని చెప్పాడు. పాపం గ్రహించలే పాపం. శిష్యులు ఏమంటే తలుపులు వేసుకొని ఇళ్లల్లో ఉన్నారు, స్త్రీలు మాత్రం వచ్చారు. నేటి సంఘాలు కూడా స్త్రీలే ఎక్కువ కదా, పురుషులు మాత్రం.
1 2 3 4 5 6 7 8 9 10 అంతే. స్త్రీలు మాత్రం 1 2 3 50 60 70 80 స్త్రీలు మాత్రం ఎక్కువ ఉంటారు. నేటి సంఘాలలో స్త్రీలు కూడా ఎక్కువ, పురుషులు తక్కువ. ఇక్కడ వండబట్టే పురుషుడు రేపు ఉంటాడో ఉండడో కూడా తెలియదు. స్త్రీలు కూడా అట్ట అయిపోయినారు ఇప్పుడు. వాళ్ళు గ్యాప్ వేస్తున్నారు. ఈరోజు ఏం వారము? ఆదివారం కదా, వచ్చే ఆదివారం తేదీ అంతా మనకు 12వ తేదీ పోదామో చూద్దాం. ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూసేదానికి వచ్చారు ఆయనకి. ఎందుకు తెలుసా? దావీదు ఏమన్నాడు? నీ పరిశుద్ధుని ఎందుకు పూసేదానికి వచ్చాడు? కుళ్ళు పట్టాయన వచ్చారు వీళ్ళు పూసేదానికి. ముందుగా దావీదు చెప్పాడు, నీ పరిశుద్ధ కుళ్ళు పట్టేమని దావీదు ముందుగానే చెప్పేశాడు. కానీ వీళ్ళు తెలియలే పాపం. సుగంధ ద్రవ్యాలు తెచ్చి పూసేదానికి వచ్చి వాళ్ళు అనుకుంటా వస్తున్నారు, మన కొరకు రాయి ఎవరు పొర్లిస్తారు రాయి. మనం చూస్తే అందరు స్త్రీలమే, పురుషులు మాత్రం ఇళ్లలో తలుపులు వేసుకోండారే. మన పరిస్థితి ఏంది? ఎవరు మన కోసం రాయి పొర్లిస్తారంటే అర్థం ఏంటంటే, రాను వారు కాపలా ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకి మాత్రం తెలుసు. అయ్యా ఆ వంచకుడు, యేసయ్యకి వంచకుడు అని పేరు పెట్టారు. ఆ వంచకుడు చనిపోయి 3వ దినం లేస్తానని చెప్పాడయ్యా, మాకు భయం ఉంది, కాపలా పెట్టమన్నారు. వీళ్ళు వచ్చే లోపల యేసయ్య ఏం చేశాడు? సమాధిని జయించి పైకి లేచేసాడు. అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు రాయి పొరలేకుండా బయటికి రావచ్చు కదా. అర్థం చేసుకోండి. ఇప్పుడు రాయి ఉంది, అడ్డం రాయి ఉంది ఆ సమాధికి. రాయి పొరలేకుండా డమ్మని వచ్చేయచ్చు కదా. కొన్ని అప్పుడు పోతుంట్లా కొన్ని దెయ్యాల సినిమాలు అప్పట్లో చమ్మని వెళ్ళిపోతారు అన్నమాట. రాయిలోంచి వచ్చేస్తుంటాయి, ఎమ్మని వచ్చేస్తుంటాయి. అట్లా రావచ్చు కదా. రాలా. ఎందుకు రాలేదు తెలుసా? రాయి పొర్లించబడాలి, ఈయన లేయాలి. ఈయన లేస్తే శిష్యులు లోపలికి రావాలి, సాక్షులు చూడాలి. ఈ సాక్షులు చూస్తే అందరికి చెప్పాలి. అది ముఖ్య ఉద్దేశం. ఈ రాయి పొర్లించిన తర్వాత లోపలికి ఎవరు వెళ్ళారు? పేతురు, యోహాను వెళ్ళారు కదా. వాళ్ళు చూశారు. యేసుక్రీస్తు ప్రభువు సమాధిని జయించి లేచిన తర్వాత మగ్దలేన మరియ ఏడుస్తూ ఉంది. ఎప్పుడు వెళ్ళింది ఆమె? పెందల కడనే లేచి. ఈరోజు నాకు 2:50కి మెలకు వచ్చింది. మెలకు వస్తే చూసా 2:50. ప్రభా 1 గంట పనుకుంటానన్నా. కరెక్ట్గా 4 లేచేసా. 4 లేచి ప్రార్థన చేసుకున్నా. దేవుని బాగా స్తుతిస్తా ఉంటే నా మనసుకి నెమ్మది వచ్చేస్తూ ఉంది. బాగా స్తుతిస్తూ ఉంటే దేవుణ్ణి, ఈ అందరి కోసం, వీళ్ళకి విశ్వాసాల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం చేస్తే నెమ్మది వచ్చేస్తుంది. నువ్వు దేవుణ్ణి బాగా విను. నువ్వు పెందల కడగానే లేస్తే మగ్దలేని మరియకు యేసు కనిపించడు, నీకు కనపడతాడు దేవుడు. అర్థమవుతుందా? నువ్వు పెందల కాడంటే ఎప్పుడంటే ఎండబడి 7 గంటలకి 6 గంటలకి. అది నీ డ్యూటీ. ఎందుకంటే కొంతమంది రాత్రుల్లో వాళ్ళు అంటే డ్యూటీలో ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మంచి సినిమాలు సీరియల్ వచ్చాయనుకో 12-1 గంటలకు చూసేవాళ్ళు ఉంటారు కదా. అందుకని హ్యాపీగా పడుకోవటం, అప్పుడు పడుకో మళ్ళీ పొద్దున్నే లేరు. ఎండబడి 9కి మంచంలో అప్పుడు దుప్పటప్పుడు తీసి టీలు తాగటం మామూలుగా. చూడండి, పెందల కడ లేచి తిరగతా ఉంది. ఎవరు? మగ్దలేన మరియ. నా ప్రభు వేడి. యేసయ్య ఎప్పుడే వస్తున్నాడు పెందల కడని. ఆయన తోటమాల అనుకొని, అయ్యా నా ప్రభుని ఎత్తుకోబోయింటే నువ్వు చెప్పయ్యా, ఎవరిని ఎత్తుకోబోయింటే చెప్పయ్యా అని యేసయ్యని గుర్తుపట్టింది. యేసయ్యని గుర్తుపట్ల. ఏ విధంగా? తోటమాలేలాగుండాడు ఆయన. ఆ రోజుల్లో బాగా గుర్తుపెట్టుకో, తోటలేకంట చీకటితో వెళ్ళేవాళ్ళంట. ఈరోజు కూడా పొలాల్లోకి వెళ్తామమ్మా, చీకటితో పొలాల్లోకి వెళ్తా.
ఉదయారాధన జరిపితే వస్తారా మీరు చర్చిలకి? ఉదయారాధన జరుపుతాం చర్చిలకు వస్తారా మీరు? వచ్చేవాళ్ళు వస్తారు. ఉదయారాధన 5 గంటలకు జరుపుతాం చర్చిలకు వస్తారా? రాగలరా మీరు? రాగలరా? మనం అప్పుడు రాము. మనం ఎప్పుడు పోతామంటే చెన్నై, బెంగళూరు, ఊటీ, కొడైకెనాల్ టూర్ వేసామనుకో, బస్సు వచ్చి ఆగిందనుకో, 3:30కి బస్సు కదులుతుందని చెప్పాను అనుకో, 2:30కి వచ్చేస్తారు. 3:30కి బస్సు కదులుతుంది, ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్ళిపోవాలి అందరూ అని చెప్పాను అనుకో, ఏం చేస్తారు? అసలు కొంతమంది నిద్ర కూడా పోరేమో, ఆ రాత్రి అలారం పెట్టుకుంటారు. అంటే 3:30కి రమ్మన్నాడు కాదు, 3:30కి వెళ్ళిపోతే బస్సు తొందరగా వెళ్ళిపోద్ది అని చెప్పాం అనుకో, 2:30కి అలారం పెట్టుకొని స్నానాలు చేసి పులిహోరలు అవి చేసుకొని మొత్తం చేసుకొని అన్నీ చేసుకొని వెంటనే చక్కగా బస్సు ఎక్కేస్తాం. అంతే. ఇప్పుడు 2 గంటలకి 3:30కి. అదే వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఇది నీకు నిత్య జీవం ఇస్తుంది. నువ్వు వేకువజాము లేస్తే, వేకువజామున పెందల కాడ లేస్తే మగ్ధల మరికేసే కనిపించాడు. నీకు కనపడాలంటే పెందల కాడ లేనువ్వు. కనుక ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు మృతుల్లోంచి లేపాడు. ఈ రోజున దేవుడు మన ఆత్మ సంబంధమైన మరణం నుంచి విశ్వాసుల్ని బ్రతికించి వారిని కూడా అలాగే లేపుతాడు దేవుడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నువ్వు ఆ రక్తం చేత కడబడకపోతే నువ్వు లేవు. ఇంకా నీకు పునరుద్ధానం లేదు. నువ్వు యేసుని నమ్ముకున్నా కానీ ఇంకా పునరుద్ధాన శక్తులు నింపబడలేదు. ఈరోజే ఒక నిర్ణయం తీసుకుందాం మనం. అవునయ్యా, నేను ఎన్నిసార్లు పడుతున్నాను లేస్తున్నాను, ఒకేసారి లేచి తండ్రి దగ్గర ఉన్నావు. నేను నాకు ఆ విధంగా ఉండలేకపోతున్నానయ్యా. ఇకనైనా ఈ రోజు నుంచేనైనా పునరుద్ధానానికి విలువ తీసుకురావాలని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.